ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ సాయిరామ్. షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్.టి. కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. 15వ ప్రకరణం. కాలక్రమేణా నా వద్దకు చికిత్సార్థం వచ్చే రోగగ్రస్తుల సంఖ్యతో పాటు పరిచయస్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అనేక వృత్తులలో పనిచేస్తూ ఉన్న పెద్దలతో, అనేక మనస్తత్వాలు గల మనుష్యులతో, అనేక అంతస్తుల ఆధ్యాత్మిక జ్ఞానాలతో సహచర్యం సంపాదించాను. అందులో ముఖ్యులు శ్రీ బాబు సాహెబ్ దేశపాండే. ఆయన మంచి తత్వవేత్త, ఆధ్యాత్మిక ప్రవృత్తి కలవాడు, మంచి జ్యోతిష్కుడు. ఉద్యోగరీత్యా ఆ రోజుల్లో ఆయన దక్కన్ వాయు విమాన సంస్థలో రేడియో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయనతో నాకు సన్నిహిత స్నేహం ఏర్పడింది. ఆయనను తరచూ కలుసుకోని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవాడిని. ఆ రోజులలో హైదరాబాదు విజయం చేస్తూ ఉండిన అనేక మంది సత్పురుషుల దర్శనము ఆ మిత్రుని ద్వారా నాకు లభించేది. వారిలో చాలామంది తాము శ్రీ షిరిడీ బాబా యొక్క సన్నిహిత బంధులమని, భక్తులమని, కొందరు తాము స్వయంగా బాబా దగ్గర ఉపదేశం పొందామని చెబుతూ ఉండేవారు. అట్టి మహనీయులలో శ్రీ వామనరావు గులౌని మహారాజు ఒకరు. వారి వద్దకు శ్రీ దేశపాండే ఒకనాడు నన్ను తీసుకువెళ్లారు. శ్రీ గులౌని మహారాజు చూపులకు ఒక సాధారణ మహారాష్ట్ర వ్యక్తిలాగా కనబడతాడు. ఒక పంచ, ఒక చొక్కా, నల్ల కోటు, నల్ల టోపీ, పైన తెల్లని కండువ, ఒక ఛాందస మహారాష్ట్ర బ్రాహ్మణ వేషధారణ. కానీ ఆయనలో నాకు ఒక ప్రత్యేకత గోచరించేది. ఆ ముఖంలో ఒక ఆధ్యాత్మిక వర్చస్సు, ఆ కళ్ళల్లో ఒక నిశితమైన దృష్టి, ఆ చూపులలో ఒక తేజస్సు నన్ను చాలా ఆకర్షించాయి. ఆయన ఒక మహాసాధకుడు అని చెప్పక చెబుతున్నాయి. ఆయన చూపులు, చేష్టలు. ఆయన నన్ను సాధారణంగా దగ్గరకు పిలిచి 2-3 నిమిషాలు మాట్లాడి, ఆ రోజులలో తాను నిర్వహిస్తూ ఉన్న హవన పూర్ణాహుతి సందర్భంలో ఆ మరునాడు ఆ స్థలానికి ప్రసాద సేవనానికి రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను చాలా సంతోషంతో వారి ఆహ్వానాన్ని స్వీకరించాను. ఆ మరునాడు నేను సుమారు 10:30 ఆ హవన మండన ప్రాంతానికి వెళ్ళాను. నేను అక్కడ చూసిన దృశ్యము నన్ను కొంచెం నిర్విణ్ణుని చేసింది. అనేక మంది బ్రాహ్మణ పుంగవులు పట్టు పీతాంబరాలు ధరించి భక్తి శ్రద్ధలతో ఆ హవనంలో పాల్గొంటూ ఆ హవన ప్రసాదం స్వీకరిస్తూ నాకు కనబడ్డారు. అట్టి చోటు నాకు తావులేదని వెంటనే తిరిగి మా ఇంటికి వచ్చేశాను. సుమారు 1:30 మహారాజ్ దగ్గర నుండి పిలుపు, తమ ఆహ్వానాన్ని గుర్తు చేస్తూ. కానీ అప్పటికి కూడా నాకు ఆ స్థలానికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. అంతమంది బ్రాహ్మణ శ్రేష్ఠుల మధ్య అబ్రాహ్మణుడైన నేను ఉండడానికి సాహసించలేకపోయాను. చిన్ననాటి నా అనుభవం గుర్తుకు వచ్చింది. అటువంటి పరిస్థితులలో మళ్ళీ ఒకమారు చిక్కుకోవడం తెలివితక్కువతనం అనిపించి ఆ స్థలానికి పోలేకపోయాను. కానీ నన్ను పరీక్షించడానిక అన్నట్టుగా 7:30 మరో పిలుపు. ఈసారి మహారాజ్ నాకై వేచి ఉన్నారని, నేను వస్తేనే కానీ వారు కూడా ప్రసాదం తీసుకోరని వార్త రావడం వల్ల నేను అక్కడకు వెళ్ళక తప్పింది కాదు. సందేహిస్తూనే వెళ్ళాను. మహారాజ్ నన్ను చూస్తూనే ఒక చిరుమందహాసం చేసి వచ్చి తమ ప్రక్కనే ఆసీనుణ్ణి కమ్మని ఆహ్వానించారు. వెళ్ళి కూర్చోక తప్పింది కాదు. నేను అనుకున్నట్టుగానే ఆ భోజనశాలలో భోజనానికి కూర్చున్న బ్రాహ్మణ శ్రేష్ఠులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 2 నిమిషాల అనంతరం ఉండబట్టలేక మహారాజును ప్రక్కకు పిలిచారు. 2-3 నిమిషాల ఆంతరంగిక చర్చల తర్వాత అందరూ లోనికి తిరిగి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. స్వామి గులౌని మహారాజు కూడా నా పక్కన తమ స్థానంలో కూర్చున్నారు. 2-3 నిమిషాల అంతరంగిక చర్చల తర్వాత అందరూ లోనికి తిరిగి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. స్వామి గులౌని మహారాజు కూడా నా పక్కన తమ స్థానంలో కూర్చున్నారు. అంతా భోజనం ముగించారు. నేను తిరిగి వెళ్ళడానికి సంసిద్ధం అవుతుండగా మహారాజు నాతో, నాయనా, రేపు ఉదయం నేను మీ ఇంటికి రాబోతున్నాను. 6:30 కల్లా నీవు నీ స్నానాధికారం ముగించుకొని ఒక టెంకాయతో నా కోసం ప్రతీక్షించుతూ ఉండు. సమయానికి సరిగ్గా నేను వస్తాను అని చెప్పారు. నేను అపరిమిత ఆనందం పొందాను. ఆ మహాత్ములు మా గృహాన్ని పావనం చేయబోతున్నారని. ఆ మరునాడు పుష్యమి నక్షత్రయుక్త బృహస్పతివారం, అత్యంత శుభదినం.
ఉదయం సరిగ్గా 6:30 మహారాజు విచ్చేశారు. నేను కూడా స్నానాధికాలు ముగించుకొని ఒక టెంకాయతో వారిని ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నాను. వారు మందహాసంతో నాతో మేడ మీదకు వచ్చిన వెంటనే నన్ను కూర్చుండనించి, నాయనా, నీ ఇష్టదైవం ఎవరు అన్నట్టుగా, నీవు షిరిడీ సాయిబాబా భక్తుడవు కదూ, కళ్ళు మూసుకొని బాబాని స్మరిస్తూ కూర్చో అని చెప్పి తమ దక్షిణ హస్తాన్ని నా శిరస్సు మీద ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను ఒక స్వాప్నిక జగత్తులో తేలిపోతున్న అనుభూతి పొందాను. అది ఒక అనిర్వచనీయ ఆనందానుభూతి. ఆ స్థితిలో ఒక 3:30 గంటల కాలం గడిచింది. నేను యథాస్థితికి చేరుకున్న తర్వాత మహారాజు అత్యాదరణతో ఎలా ఉంది అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. మహారాజ్ నన్ను ఉద్దేశించి ప్రతిదినము ఒకసారి ఈ అనిర్వచనీయ ఆనందానుభూతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్థితిలో కొద్ది నిమిషాలు గడపమని ఆదేశించి నిష్క్రమించారు. ఆ అమృత గడియల అనంతరం నేను తిరిగి ఈ లోకానికి వచ్చి కిందకు వచ్చి చూతును. అక్కడ నా గదిలో శ్రీ దేశపాండే ప్రత్యక్షం. నన్ను చూడగానే మందహాసం చేసి, దేశపాండే, డాక్టర్, నువ్వు చాలా అదృష్టశాలివి. నిన్న ఏం జరిగిందో తెలుసా? భోజనాల సమయంలో ఆ బ్రాహ్మణులు మహారాజు వారిని ప్రక్కకు తీసుకువెళ్ళిన తర్వాత కొంత ఘర్షణ జరిగిందట. బ్రాహ్మణేతరుడైన నిన్ను తమతో సహపంక్తిని కూర్చుండ నియమించడం తాము హర్షించలేమని ఆ బ్రాహ్మణులు మహారాజుతో చెప్పగా, మహారాజు మందహాసం చేసి, మీకు తెలియదు, అతని అంతస్తు మీ అందరి అంతస్తు కన్నా చాలా ఉన్నతం. ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలియదు అన్నారట. ఆ సమాధానం వారందరినీ నిరుత్తరులను చేసిందట. అప్పుడు వారందరూ ప్రసాద సేవనానికి వచ్చారట అని ఆ వెనుకటి రోజు జరిగిన సంఘటనను పూసగురిచినట్టుగా చెప్పాడు. నిజానికి మహారాజు మాటల్లోని అర్థం నాకింతవరకు ద్యోతకం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు అపరిమిత ఆనందాన్ని కలిగచేసింది. ఆ మహాత్ముడు నా యందు చూపిన వాత్సల్యం. నా ఉద్యోగ ధర్మం ప్రకారం నా విధులను యథాశక్తి నిర్వర్తిస్తూ ప్రభుత్వ క్షయరోగ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నాను. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు విధానాలలో ప్రత్యేక శిక్షణ పొందడమే కాకుండా కొంత ప్రత్యక్ష అనుభవాన్ని కూడా సంపాదించి ఉన్నాను. కాబట్టి నాకు ఇక్కడి పని చాలా ఉత్సాహజనితంగా ఉంది. ఆసుపత్రిలో పడకల గదులను రెండింటినీ నా వ్యక్తిగత ఆధీనంలో ఉంచారు. ఒకటి పురుషుల వార్డు, రెండవది స్త్రీల వార్డు. రోగులకు నాకు మధ్య చక్కని సత్సంబంధాలు నెలకొని వారిలో నా యందు గొప్ప నమ్మకము, అభిమానము ఏర్పడ్డాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాకు అంటే ఉపకార వేతనానికి బృందానికి కేసులను నమోదు చేసుకోవడంలోనూ, రుగ్మత ప్రాబల్యాన్ని ఆధారంగా తీసుకొని ఆసుపత్రుల్లో పడకలను ఇవ్వడంలోనూ ఏమాత్రం స్వాతంత్రం ఉండేది కాదు. ఆ కారణంగా మా యొక్క రోగ విధానాన్ని అనుసరించి రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవడం సాధ్యమయ్యేది కాదు. దానికి వేరే తతంగం ఉంది. కొన్ని సమయాలలో గడ్డు కేసులను చేర్చుకోవడంలో జరిగిన ఆలస్యం వల్ల, అవకతవకల వల్ల రోగులు మృతి చెందడం కూడా జరిగేది. అట్టి పరిస్థితి నాకు చాలా బాధాకరంగా ఉండేది. మనసు చాలా మదనపడేది. నాకే ఒక స్వంత చికిత్సా స్థానం ఉంటేనా అనిపించేది. ఒకనాడు నా విధులను ముగించుకొని ఇంటికి ప్రయాణం అవుతున్న సమయంలో ఒక హృదయ విదారకమైన దృశ్యము నా కళ్ళబడింది. ఒక రోగి చాలా అపాయకరమైన స్థితిలో రక్తం కక్కుకుంటూ ఒక చెట్టు కింద తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆసుపత్రిలో పడక లభ్యం కాక పక్కన భార్య, ఒక పిల్ల చేయగలిగిందేం లేక బిక్కచచ్చి కూర్చున్నారు. ఏవేవో అర్థం కాని కారణాల వల్ల వారికి ఆసుపత్రి ప్రవేశం లభ్యం కాలేదు. నా హృదయం ద్రవించింది. వెంటనే ఆ ముగ్గురు అభాగ్యులను నా కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి మా మోటారు వాహనం ఉండే పాకలో ఒక పడక ఏర్పాటు చేసి ఆ రోగికి అత్యయిక చికిత్స ప్రారంభించాను. అప్పుడు నా మనస్సులో ఒక దృఢ నిశ్చయం ఏర్పడింది. ఎలాగైనా సరే వెంటనే ఒక స్వంత క్షయరోగ చికిత్సాశ్రమం ఏర్పాటు చేయాలని అనువైన స్థలం కోసం పట్టణ పరిసరాలు గాలించడం మొదలుపెట్టాను. అటువంటి స్థలం ఒకటి ఊరు బయట కొద్ది దూరంలో లభ్యమైంది. అది ఒక పాత బంగళా. చుట్టూ కొంత స్థలం ఉంది. మా బసకు సుమారు 4 మైళ్ళ దూరంలో ఉంది. పట్టణ శివారులో ఉంది. ఈ బంగళా కావలసిన సదుపాయాలన్నీ లేకపోయినా దాన్ని వెంటనే అద్దెకు తీసుకున్నాను. ఆ రోజులలో శ్రీ గులౌని మహారాజ్ హైదరాబాదు నగరంలో ఉండటం తటస్థించింది. అట్టే మహదవకాశాన్ని జారవిడ్చుకోకూడదని ఆయనను దర్శించి మా నూతన చికిత్సా భవన గృహప్రవేశ సందర్భంగా
ఆ చోట వారిని పూజను నిర్వర్తించమని కోరాను. వారు దయతో అంగీకరించారు. ఆ సాయంత్రమే ఆ ఇంటిని శుభ్రం చేయించి బాబావారి చిత్రపటాన్ని ఎదుట ఉంచుకొని గులవని మహారాజు వారిచే పూజను జరిపించాను. నాకు మహదానందం అయ్యింది. వెంటనే నా ఇంటి వద్దకు చికిత్స పొందుతూ ఉన్న రోగిని ఈ క్రొత్త స్థలానికి తరలించి అతనికి నూతన గృహంలో గదిలో ఒక పడకను ఏర్పాటు చేశాను. అది చిన్న గది. మరి ఒక పడగకు మాత్రమే స్థలం ఉంది. అయినా నేను సందేహించలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా కాలంగా చికిత్స పొందుతూ ఉన్న ఒక వ్యక్తి తనంతట తానుగా నాకు సహాయకారిగా ఉండటానికి నా వద్ద తదుపరి చికిత్సను పొందడానికి సమ్మతించి మా చికిత్స శిబిరానికి వచ్చాడు. ఆ విధంగా శుభారంభం అయింది నా చిరకాల వాంఛితమైన శానిటోరియం. క్రమంగా మా క్రొత్త సంస్థ చుట్టూ ఉన్న ప్రజలను ఆకర్షించి 2 నెలలు తిరుక్కుండానే సుమారు 20 మంది చికిత్సార్థులను పడకలు ఏర్పాటు చేసిన అవసరం ఏర్పడింది. వారి సౌకర్యార్థం కొంతమంది పరిచారకులను కూడా ఒక డాక్టర్ను నియమించవలసి వచ్చింది. ఈ విధంగా ఈ చికిత్సాశ్రమం దినదిన ప్రవర్తమానమవుతూ వచ్చింది. 6 మాసాల తిరగకుండానే స్థలాభావం ఏర్పడింది. 20 మంది రోగుల కన్నా తక్కువ మందికి పడకల ఏర్పాటు సాధ్యం కాక చాలామంది రోగులకు నిరాకరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంచెం విశాలమైన భవనం కోసం వెతకడం ప్రారంభించాను. అదృష్టవశాత్తు ఆ ప్రక్కనే ఉన్న ఒక పురాతన భవనం నా కంటపడింది. ఆ భవనం వాసయోగ్యంగా లేకపోవడం వల్ల, కావలసిన మరమ్మతులు ఆ ఇంటి యజమాని చేయించకపోవడం వల్ల ఆ గృహం చాలా కాలంగా ఖాళీగానే పడింది. అందుకు మిక్కిలి ఆ గృహ యజమాని ఆ ఇంటిని స్థలాన్ని అమ్మే ఆలోచనలో ఉన్నాడు. నాకు ఆ ఇంటిని కొనే ఆలోచన కలిగింది. కానీ నా వద్ద అందుకు కావాల్సిన ధనం ఏది? ఇట్టి సందేహావస్థలో ఉన్న నాకు ఆ యజమాని ఒక దోవ చూపాడు. ఆ క్రయ విధానాన్ని మొత్తం ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిపై తీసుకోవడానికి తన సమ్మతిని తెలిపాడు. అటు ఉత్తమ అవకాశాన్ని జారవిడుచుకోవడం ఇష్టం లేక సరే అన్నాను. ఆ మొత్తం ధనాన్ని 1958 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ నాటికి పూర్తిగా చెల్లించి ఆ స్థలాన్ని, ఆ భవనాన్ని నా స్వంతం చేసుకొని రిజిస్టర్ చేయించుకోగలిగాను. తర్వాత కర్తవ్యం ఆ భవనాన్ని వాసయోగ్యంగా చేసుకొని కాలక్రమేణా ఆ విశాల స్థలంపై నా భావాలకు అనుగుణంగా ఒక చక్కని చికిత్సాలయం నిర్మించుకోవడం. ఆ శిథిలాలయాన్ని బాగు చేయించి ఆ చుట్టూ ఉన్న ఒక స్థలంలో కొన్ని గదులు నిర్మించి ఇంకా కొంతమంది రోగులకు పడకలకు అందించడానికి ఏర్పాట్లు చేయడం నా ప్రథమ కర్తవ్యమైంది. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని అంతటిని ఒక చక్కని ఉద్యానవనంగా తయారు చేయాలని, ఆ విధంగా చికిత్స పొందుతూ ఉన్న రోగులకు ఒక చక్కని ఆహ్లాదజనకమైన వాతావరణాన్ని, పరిసరాలని సృష్టించాలని నా ఆశయం. ఈ స్థలానికి ఎదురుగా రోడ్డుకు అవతల పక్కన ఉన్న ఒక చిన్న తటాకం ఈ స్థలానికి మరింత శోభనిచ్చింది. ఈ భావాలకన్నింటికి ఈ భౌతిక స్థూల రూపం సంతరించడానికి నాకు సుమారు 1 సంవత్సర కాలం పట్టింది. అంత పని పరిసమాప్తమైన తర్వాత ఆ భవనం ముందరి భాగంలోని ఆకర్షణీయ స్థలంలో బాబా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ గృహానికి ప్రియదర్శిని అని, ఆ చికిత్సాశ్రమానికి హైదరాబాద్ శానిటోరియం అని నామకరణం చేశాను. తర్వాత కొన్నాళ్లకు ఈ భవన సముదాయానికి, ఆశ్రమానికి లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం కూడా జరిపించాను. ఆనాడు ముఖ్య అతిథిగా ప్రారంభకులుగా విచ్చేసిన తత్కాల కేంద్ర ఆరోగ్య మంత్రి మహోదయులు డాక్టర్ కర్మార్కర్ ఈ సంస్థ యొక్క పురోగతికి తమ ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా స్థాపించిన సంస్థ వల్ల, బాబా దయ వల్ల దినదిన అభివృద్ధి చెందుతూ ఒక 55 పడకల క్షయరోగ చికిత్సాలయంగా రూపుదిద్దుకుంది. చుట్టూ ఏర్పరిచిన తోట కూడా చాలా అభివృద్ధి చెంది కొబ్బరి, మామిడి, సపోటా, జామ మొదలైన పల వృక్షాలతో, ద్రాక్ష తీగలతో కన్నుల పండుగ తయారై చూపురులకు, ఆ ఆశ్రమ రోగవాళ్ళకు ఆహ్లాదాన్ని కలుగజేస్తూ ఉండేది. ఆ పల జాతుల నుండి మేము పండించిన ఫలాలకు అనేక ప్రదర్శనలతో పారితోషికాలు కూడా లభించి మా ఉద్యాన కృషికి చక్కని ప్రోత్సాహం లభించేది. అన్నిటికంటే ఎక్కువ తృప్తి నాకు రోగపీడితులకు నాకు తోచిన చికిత్సను శక్తివంచన లేకుండా అందించగలుగుతున్నానని నమ్మకం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ధనాభావం వల్ల చికిత్సకు నోచుకొని బీద ప్రజానికానికి ఉచిత వైద్య సదుపాయాన్ని ఈ సంస్థ ద్వారా అందించి మానవ సేవ చేయగలుగుతున్నాననే ఆత్మసంతృప్తి ఈ కార్యాచరణలో మా ఫల వృక్షాల మూలంగా లభించే ఆదాయం కూడా ఎంతో దోహదాన్నిచ్చేది. ఈ విధంగా బాబా వారి కరుణా కటాక్షం వల్ల, మార్గదర్శకత్వం ద్వారా అప్రతిహతంగా జయప్రదంగా సుమారు
25 సంవత్సరాలు నడపగలిగాను. అందుకు బాబా వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.